సో ఇప్పుడు భార్య భర్తలు ఒక్కచోటే జీవిస్తూ ఉంటారు. Yeah. భార్య భర్త ఫోన్ చూడొచ్చా? భర్త భార్య ఫోన్ చూడొచ్చా? చూడొచ్చు అంటే జనరల్గా ఏంటంటే ఒక భర్తకి సంబంధించిన ప్రతి ఒక్క బిలాంగింగ్స్ భార్యకి సమాన హక్కు ఉంటుంది అంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మొబైల్ ఫోన్ అయితే కనుక ఎందుకు ఉండదు అంటే అది ఇట్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ పర్సనల్ వైలేషన్ ఆఫ్ రైట్స్. వాళ్ళకి ఒక పర్సనల్ రైట్ అనేది ఉంటుంది ఎవరికైనా, ఫండమెంటల్ రైట్స్తో పాటు పర్సనల్ లిబర్టీ. నాకు నచ్చిన పని నేను చెయ్యొచ్చు అంటే భార్య భర్తలకి ఇద్దరికి కనుక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చు. బట్ వితౌట్ కన్సెంట్ ఫ్రమ్ ది అదర్ స్పౌస్, వాళ్ళ కన్సెంట్ లేకుండా మొబైల్ ఫోన్ చూడడం అనేది జనరల్గా రిస్ట్రిక్టెడ్ అది. బట్ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు చూడాలి అనుకుంటే విత్ కన్సెంట్ తీసుకోవచ్చు. ఆయనకో ఆవిడకో నచ్చితే డెఫినెట్గా తీసి చూడొచ్చు. బట్ ఇన్ ఆబ్జెన్స్ వాళ్ళు తీసుకుంటే కనుక ఇఫ్ ఇన్ కేస్ జనరల్గా మనం చూసుకుంటే కనుక వాళ్ళ పర్పస్ ఆఫ్ వాచింగ్ దట్ మొబైల్ ఏంటి అంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగితే లెట్ దెమ్ ప్రొడ్యూస్ దట్ బిఫోర్ ది కన్సర్న్ కోర్ట్ అంటారు. అయితే వాళ్ళు డివోర్స్ ఫైల్ చేయడం కానీ, మెయింటెనెన్స్ కేసు కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఏదైనా ఒక కేసు వేసినప్పుడు ఇందులో ఉన్న కన్వర్జేషన్ కానీ, ఫొటోస్ కానీ, స్క్రీన్ షాట్స్ తీసుకుని అవి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలన్న ఉద్దేశంలో వీళ్ళు చెక్ చేస్తారు. బట్ దట్ ఈజ్ నాట్ విత్ కన్సెంట్ అయితే కనుక హీ కెన్ క్వశ్చన్. అట్లాగే అట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ కనుక కన్సర్న్ కోర్టులో కానీ లేదా పోలీస్ స్టేషన్లో కానీ ఏదైనా ప్రొడ్యూస్ చేయాలి అన్నా కోర్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా 65B సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా ఉండాలి. అది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే 65B సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత మాత్రమే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. లేదంటే ఎటువంటి రికార్డు కోర్టు యాక్సెప్ట్ చేయదు. దట్ ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా కొన్ని అబ్జెక్షనబుల్ థింగ్స్ ఉండి లేదా వేరే ఏదన్నా ఆయన అడల్టరీ కనుక జరుగుతుందని లేదా ఈవిడ ఏదైనా అడల్టరేషన్ జరిగిందని ప్రూవ్ చేయాలి అంటే దానికి కన్సర్న్ మొబైల్ నెంబర్స్ ఎవరెవరైతే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. బట్ కన్సెంట్ అనేది మ్యాండేటరీ వితౌట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ అయితే కనుక. సో ఓన్లీ వాళ్ళు ఏదో చూశారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఇష్యూయింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సమ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కనుక డెఫినెట్గా కన్సెంట్ అనేది ఉండాలి. వితౌట్ ది కన్సెంట్ అయితే చేయడానికి లేదు.